ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మరి యొక్క పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది ఈ యొక్క వాక్య ధ్యానాల ద్వారా ఆత్మీయంగా బలం పొందుతున్నారు. అనేక మంది వారి యొక్క వ్యక్తిగత అవసరతలకు, స్వస్థతలకు, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, వాటి కొరకు ప్రార్థన కోరుతున్నారు. ప్రభు ప్రార్థన ఆలకించి వారికి జయం ఇవ్వాలని ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మంచిదండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8, 9 వచనాలు కలిసి చదువుకున్నాం. 8వ వచనము, వారి నాలుక గాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో పంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడును. 9వ వచనం,
నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? మరలా ఈ మాట చదువుకుందాం. ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మన దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము పరిశీలించుచున్న దేవుడు. ఆయన కంటికి కనిపించినది లేదు, ఆయన చెవికి వినిపించినది లేదు. సమస్తము ఆయన యొక్క స్వాధీనంలో ఉంది కదా. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈవేళ మన యొక్క వాక్యాంశం ప్రతిదండన చేయు దేవుడు. ఏమంటే ప్రతిదండన ఎందుకు చేస్తాడు? దానికి కారణం 8వ వచనంలో ఆయన చెబుతున్నాడు. ఎవరైతే దేవుని చిత్తానుసారముగా జీవించక అన్యాయము అక్రమాలతో జీవిస్తారో వారికి ఒక దినం ఉంది, ఆ దినం తప్పనిసరిగా నేను ప్రతిదండన చేస్తాను అంటున్నాడు. ఆయన ప్రతిదండన చేయకపోతే మంచి చేయవలసిన అవసరత లేదు, మంచి మాట్లాడవలసిన అవసరత లేదు. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుని యొక్క ఉద్దేశ్యాలు మంచికి తగినటువంటిది మంచి, చెడుకు తగినటువంటి చెడు ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా ఉంటే దాని యొక్క ఫలితాన్ని తప్పనిసరిగా మనం అనుభవించవలసినటువంటి అవసరత ఉంచున్నది ప్రియులారా. అందుకనే ప్రభు అట చూచి చూడనట్టుండే దేవుడు కాదు, నేను ప్రతిదండన చేసే దేవుడను అని ఆయన సెలవిస్తున్నాడు. 8వ వచనంలో ఎందుకు ప్రతిదండన చేస్తాడో క్లియర్గా ఆయన కొద్ది మాటలు క్లుప్తంగా మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం 18వ సంకీర్తన 47వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. మానవుడు అనుకుంటూ ఉంటాడు, వాడేం చేయలేకపోతున్నాడు, ఎన్ని అన్నా ఎన్ని చేసినా, ఎంత నష్టపరిచినా ఎంత కష్టపెట్టినా అవతల వ్యక్తి నన్నేం చేయలేకపోతున్నాడు అని ఒకవేళ తనకు తను సంతోషపడిపోతాడేమో. వీటిని ఏమంటామంటే మనం తెలుగులో కళలు అంటాం, ఇంగ్లీష్లో డ్రీమ్స్ అంటాం. ఏమండి ప్రశ్నించుకుందాం, దేవుడు చూడ్డా? దేవుడు చూడకపోతే మనం ఇలాగ జీవించి ఉండేవారమా? మన దేవునికి ఉన్నటువంటి టైటిల్ చూచుచున్న దేవుడు. వారి బాధలు నిశ్చయముగా చూచి తినే అంటాడు ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజల యొక్క బాధలు. కాబట్టి సమస్తమును కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి తన బిడ్డలకు తన ప్రజలకు ఏదైనా న్యాయం జరిగితే, అక్రమం జరిగితే ఆయన ప్రతిదండన చేస్తాడు. ప్రతిదండన చేయటానికే ఆయన రాబోతున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 43వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, హతులైనటువంటి తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. హతమైపోయినటువంటి తన సేవకులను బట్టి ఆయన చూచి ఊరుకోడండి. తన సేవకులకు కలిగే కష్టము, నష్టము, దుఃఖము, వారున్న ఇరుకు ఇబ్బందులను చూచి విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరి వలన ఇవి కలుగుతున్నాయో ఆయన చూస్తూ ఉన్నాడు. వారికట నేను ప్రతిదండన నేను చేస్తాను అని దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. 58వ సంకీర్తన 10వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషిస్తారు. అయ్యో, ఇంతవరకు నా పక్షంగా ఎవరో లేరు, నన్ను హింసించారు, దూషించారు, అవమానపరిచారు, కృంగదీశారు అని ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చేమో. కానీ ఆయన ప్రతిదండన చేసినప్పుడట నా దేవుడు, మా దేవుడు చూచి ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి ఇక్కడ వారు సంతోషిస్తారట. భక్తిహీనులట రక్తముతో వారు తమ పాదములను కడుగుకొందురు.
దేవుని యొక్క ప్రతిదండన ఏ విధంగా ఉంటుందంటే వారి మీద తప్పనిసరిగా ఆయన రివెంజ్ అనేది ఆయన చూపెడతాడు, తీర్చుకుంటాడు అనే మాట. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనంలో ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆయన ప్రతిదండన చేయటానికి, తీర్పు తీర్చడానికి వచ్చే దేవుడు అండి, విడిచిపెట్టే దేవుడు కాదు. న్యాయాధిపతి, నీతి న్యాయాలు ఆయన ఎదుట ఉన్నాయి. అన్యాయస్తుడు కాదు, అక్రమకారుడు కాదు. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 28వ వచనంలో వారు క్రొవ్వు బలిసి ఉన్నది, అత్యధికమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ ఉన్నారు, తండ్రి లేని వారు గెలవకుండానట్లు వ్యాజ్యము అన్యాయముగా తీరుస్తారు. కాబట్టి 29వ వచనములో అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే యెహోవా వాక్కు. ఎవరు ఎవరికి అన్యాయం అక్రమాలు చేస్తున్నారో, అన్యాయాలు చేస్తున్నారో, అక్రమపు తీర్పులు తీరుస్తున్నారో అవి నేను చూడకుండా ఉన్నానా? వారికి నేను ప్రతిదండన చేస్తాను అని దేవుని యొక్క వాక్యం. అందుకని ముగింపుగా 2వ కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనములో సమస్తమైనటువంటి విధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాను. అందుకే తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. మన దేవుడు ప్రతిదండన చేయు దేవుడు. ప్రతిదండన చేయటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు సరి చేసుకుందాం, మన ప్రవర్తన సరిదిద్దుకుందాం. అలాగుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనపై మెండుగా ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నువ్వు ప్రతిదండన చేసే దేవుడు. దేవా, మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యము ద్వారా సరిదిద్దు, సరిచేయి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు నాయన పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపు. ఉద్యోగాలు నాయన, అలాగే ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు మేలు కలగాలి. యవన బిడ్డలు వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారికి మేలు కలగాలి. సంతానము లేని వారికి సత్సంతానము కలగాలి. అలాగే వరదల బీభత్సంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి ఆదరింపు కలగాలి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.